హరీష్ రావు తొందరపడుతున్నారంటూ మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు మండిపడ్డారు. బీఆర్ఎస్ 3 ఎకరాల డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి ఏం చేశావు అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో మీరు ఇచ్చిన హామీలు ఏం పూర్తి చేశారని మండిపడ్డారు. మేము వచ్చి నెల రోజులు ఇంకా కాలేదు, మేము ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తామని తొందరపడకండంటూ హితవు పరికి చూరగంటించారు. ఇక అమ్మాయిలపై జరిగిన అఘాయిత్యంపై షర్మిల పోరాటం మొదలుపెట్టారన్నారు. ఇక వైఎస్ కోరిక రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చెప్పారు. ఆయన కోరిక కోసం షర్మిల పనిచేయాలని కూడా తెలిపారు. ఎన్ని చెప్పినా ఆయన తొందరపడుతున్నాడు రా బాబు. మీరు ఇన్ని రోజులు చెప్పిండ్రు, మీరు ఏమేమి చెప్పిండ్రు? 3 ఎకరాల భూమి అన్నాడు, హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు, ఇంటికో ఉద్యోగం అని ఇచ్చినారా బాబు? 10 ఏళ్లలో మీరు అబద్ధాలు చెప్పిండ్రు. మేము ఇంకా మొదలే పెట్టలే, అప్పుడే మీరు ఏం చేయలేరు. ఇది కాదు, ఇది డెస్పరేట్ గా ప్రజలు గమనిస్తున్నారా బాబు? మీరు ఇప్పుడే మాట్లాడుతుంటే అదే ఏమే 4 రోజులు రాలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చి, ఆయన నెల కూడా పూర్తి చేసుకోలేదు. ఈ అపోజిషన్ వాళ్ళకి పరిపాలన లేదని ప్రజలు అనుకుంటున్నారు. సరే ప్రజలలో పోతే తెలుస్తుంది. హరీష్ రావు ఏదో తొందరపడి మాట్లాడుతున్నాడు. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏ పూర్తి చేసి చెప్పు. అనుకోని అన్ని చేసుకున్నారు. మీకు ఏది కావాలన్నా అన్ని చేసుకున్నారు. ప్రగతి భవన్, సెక్రటరియట్ అనుకో, అంబేద్కర్ స్టాచ్యూ అనుకో, ఇవన్నీ చేసిండ్రు. కానీ ఇచ్చిన హామీలు ఏదో పూర్తి చేసిండ్రు నాకు చెప్పండి. ఇవాళ కూడా ధరణి పేరు మీద పేద ప్రజల భూములు లాగేసుకున్నారా లేదా? అందుకుంటే మీకు వ్యతిరేకత వచ్చింది. 4 రోజులు ఓపిక పట్టుండ్రా బాబు. మేము చేస్తామా లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు. చేస్తే మాకు తప్పనిసరిగా చేసే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చిందా లేదా? ఎన్ని అడ్డంకులు వచ్చినా అదేవిధంగా కుటుంబంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే కర్తవ్యం వల్లది. తప్పనిసరిగా సోనియా గాంధీ వచ్చింది కూడా స్వేరింగ్ సెరమనీకి వచ్చాయి. చూడండి, హరీష్ రావు ఎన్ని చెప్పినా ఆయన తొందరపడుతున్నాడు రా బాబు. మీరు ఇన్ని రోజులు చెప్పి